గతంలో ఎన్నడూ చూడని విధంగా రేపు విజయసాయిరెడ్డికి భారీ ర్యాలీగా స్వాగతం పలుకుతున్నామని నెల్లూరు వైసీపీ నగర అధ్యక్షుడు పెంచురెడ్డి అన్నారు. ఒక మంచి వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జిల్లాలో వైసీపీ పార్టీలో చాలా ఉత్సాహంగా ఉందన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని నెల్లూరు రూరల్, నెల్లూరు నగర అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. విజయసాయిరెడ్డి గారు నెల్లూరుకు విచ్చేసే సందర్భంగా నెల్లూరు పట్టణం, నెల్లూరు రూరల్ ఒక పండుగ వాతావరణం చేకూర్చుంది. గతంలో ఏ నాయకుడికి లేనంత రిసీవింగ్ విజయసాయిరెడ్డి గారికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాము. ఒక మంచి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తిని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నెల్లూరు వాతావరణమే మార్పు కనపడుతుంది. ఈ మార్పు దాదాపు గతంలో రాజమోహన్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలిచాడో బై ఎలక్షన్లో 3 లక్షల చిల్లర, అదే మెజార్టీతో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి విజయసాయిరెడ్డి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరికీ, పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులందరూ కూడా ఏకతాటి మీద పనిచేసి గత 4 రోజుల్లో ఉన్న డిస్టర్బెన్స్ని అంతా ప్రజల్లో తొలగించి విజయసాయిరెడ్డి గారిని, మా రూరల్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యుల అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి మేము అందరం కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం, అదేవిధంగా మొదటిసారిగా నెల్లూరు జిల్లాలోకి మన పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి గారు అడుగు పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక మంచి ర్యాలీగా అన్ని నియోజకవర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ పత్రికా విలేకరులందరికీ కూడా తెలియజేయడం. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసీయులు కాబట్టి, అదేవిధంగా పెద్దలు విజన్ ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విజయసాయిరెడ్డి గారిని మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఇవ్వడం అన్నది అంతా కూడా గర్వపడాల్సినటువంటి విషయం అని కూడా తెలియజేస్తూ, మంచి సత్వ సంబంధాలతోటి కలిగినటువంటి నాయకులు విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు జిల్లాని కూడా పారిశ్రామిక రాతలతోటి అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ, విజయసాయిరెడ్డి గారి రాకని నెల్లూరు జిల్లా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా ఒక మంచి పండగ వాతావరణంలాగా రిసీవ్ చేసుకొని మన నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా కలిసి రేపు విజయసాయిరెడ్డి గారిని రిసీవ్ చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పుట్సాం నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఉలగపాడు దగ్గర నుంచి ఆయన ఏ విధంగా అయితే జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారో అక్కడి నుంచి దాదాపుగా మన అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన స్వాగత ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఉదయం 8 గంటలకి పెద్దలు చెప్పినట్టుగా అడుగు పెడుతున్న సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో, అలాగే మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో, ఖలీల్ గారు, అలాగే మేయర్ గారు, మిగతా అందరి సహకారంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో ఆయన చెప్పినదే వేదం కాబట్టి